నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మధు. తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రజనీకాంత్. ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిపారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులు సైతం తన వీరాభిమానులుగా మార్చుకోవడంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న కూలి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంలో ఈ సినిమా విషయంలో ఆయన ఇప్పటికే చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక తను హీరోగా వస్తున్న కూలీ సినిమా పెను ప్రపంచాన్ని సృష్టిస్తుంది అనే కాన్ఫిడెంట్ లో రజనీకాంత్ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ సినిమా మొత్తంలో ఆయన చాలా హైలైట్ గా నిలవబోతున్నారంట. ఈ సినిమాలో ఎంత మంది నటులు ఉన్నప్పటికీ ఆయన స్థానం ప్రత్యేకంగా ఉండబోతుందని చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రజనీకాంత్ చేస్తున్న సినిమాలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే ఆయన మంచి సబ్జెక్ట్ ని ఎంచుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ కూడా క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా రజనీకాంత్ మెయిన్ హీరోగా సినిమాలు చేస్తున్నారంటే దాన్ని చూసి ప్రేక్షకులు ఆనందిస్తున్నారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక రజనీకాంత్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరు విజిల్స్ తో సందడి చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి రజనీకాంత్ ఇక మీద హీరోగా సినిమాలు చేసే కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ రోల్ లో కానీ చేస్తే మంచిదని చాలా మంది కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలు చేయడం మంచిదే. ఈ ఏజ్ లో రిస్కీ ఫైట్స్ చేస్తూ ఏదైనా జరగకుండా జరిగితే అతనికి చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఆయన హీరో కంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపిస్తే మంచిదని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇక ఏదేమైనా కూడా రజనీకాంత్ అభిమానులు మాత్రం ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు సినిమాని సూపర్ సక్సెస్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ప్రతి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.